అదిపై చక్రవర్తి నువ్వైతే చక్రం తిప్పేశావు. నీ యవ్వ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 పుల్లలు పీకేశావు. అరే నీ మిస్టరీ స్పిన్ తోటి ఆ న్యూజిలాండ్ బ్యాటర్స్ కి ఒక్కొక్కరికి దడ పుట్టించావు. నువ్వైతే తోపు తురిమే చక్రవర్తి. అరే ఈ ఫామ్ నే కంటిన్యూ చేసి సెమీస్ లో కూడా ఇదే విధంగా పుల్లలు పీకు. నీ యవ్వ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం మిడిసేదే లేదు. అరే చక్రవర్తి నా మజాక చూసారు కదా, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 పుల్లలు పీక. నీ యవ్వ నా బౌలింగ్ తోటి ఆ న్యూజిలాండ్ కి ఒక్కొక్కరికి దడ పుట్టించా. అరే తీసిన 5 వికెట్లు ఎలాంటి వికెట్లు? నీ యవ్వ 2 LBW 2 స్టెంపులు పిక్కోపోయింది, ఒక్క క్యాచ్. చక్రవర్తి అంటారా బాబు, కథ మొత్తం ఖతర్ నాకుంటది. నీ యొక్క ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతా. అరే మీరైతే ఏం భయపడకండి, మ్యాచ్ పోతే పోనీ, ఈ ఉత్తుత్తు మ్యాచ్ గెలిస్తే ఏమి గెలవకపోతే ఏంటి. అరే మనం అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. నీ యవ్వ ఫీల్డింగ్ అయితే అదరగొట్టేశారు. అరే అలాంటి ఇలాంటి క్యాచ్లు కాదు, 2 స్టన్నింగ్ క్యాచ్లు తీసుకున్నారు. మీరైతే సూపరు సూపరు. ఎస్పెషల్లీ ఫిలిప్స్, నువ్వైతే ఏం క్యాచ్ పెట్టావయ్యా. అరే నేనైతే బౌండరీ వెళ్ళిపోయిందని చూస్తే నీ చేతిలో ఉంది బాలు. అరే నేనైతే షాక్ అయిపోయా, అలాంటి క్యాచ్ పట్టావు నువ్వు. అరే ఫామ్ లో లేనటువంటి మన కేన్ మమ్కడ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇదే మన న్యూజిలాండ్ కి శుభవార్త. అరే ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరూ కలిపి సెమీఫైనల్ లో దంచి కొట్టి ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టేద్దాం. అరే సూపర్ బై అయ్యారు. 30కి 3 వికెట్లు పడిన టైంలో మంచి ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేసావు. అరే ఒకనొక టైంలో 150 కూడా కొడతామో లేదో అనుకున్నాం, కానీ నువ్వైతే మంచి బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ అయితే పుట్అప్ చేసావు. ఈ ఫామ్ నే కంటిన్యూ చేసి నీ యవ్వ సెమీఫైనల్ లో దంచి కొట్టు. మన ఇండియా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం మిడవకూడదు. అరే ఒకనొక టైంలో ఈ అయ్యర్ ని పక్కన పెట్టేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎలా ఉపయోగపడుతున్నాను నేను. ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లు అయినా సరే మ్యాచ్ గెలిపించే కెపాసిటీ నాకుంది. నీ యవ్వ అయ్యర్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి మ్యాచ్ గెలిపిస్తా. అది ఉత్తుత్తు మ్యాచ్ అయినా సరే టఫ్ మ్యాచ్ అయినా సరే నీ యవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే అది బై కుకు ఫాండే, నువ్వు కొట్టిన 45 రన్లే మ్యాచ్ గెలవడానికి కారణమైంది. నీ యవ్వ ఒక్కొక్కరిని దంచి కొట్టేసావు లాస్ట్ లో. అరే 50 ఓవర్లో మంచి రన్స్ రాకపోయినా 49 ఓవర్లోనే దంచి కొట్టేసావు. నువ్వైతే తోపు తురిమే కుకు ఫాండే. నువ్వైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ యవ్వ ఆస్ట్రేలియా పైన మనం దంచి కొట్టి ఫైనల్ కి పోవాలి. అరే స్పిన్ను 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 మ్యాచ్ మొత్తం స్పిన్ మ్యాజిక్. అరే వరుణ్ చూసినా మంచి పర్ఫార్మెన్సే, జడేజా చూసినా మంచి పర్ఫార్మెన్సే, అక్సర్ చూసినా మంచి పర్ఫార్మెన్సే, కుల్దీప్ చూసినా మంచి పర్ఫార్మెన్సే. ఇండియా స్పిన్ మ్యాజిక్ ఏంటో ఈ మ్యాచ్ లో చూపించారు. నీ యవ్వ ఒక్కొక్క పుల్లో వట్టిగానే పీకేశారు. అరే మీరైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేసి నెక్స్ట్ ఆస్ట్రేలియా పైన వట్టిగానే పిసికేయండి. అరే మ్యాచ్ ఓడిపోవడం మాత్రం నాకు మాత్రం హ్యాపీనే. నీ యవ్వ మ్యాచ్ గెలిచింటే ఆస్ట్రేలియాతో ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈజీగా సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసికేసి ఫైనల్ కి వద్దాం, ఆ తర్వాత చూసుకుందాం. నీ యవ్వ న్యూజిలాండ్ పవర్ ఏంటో ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఫైనల్ కూడా దంచి కొట్టేద్దాం. అరే సెమీస్ కి ముందు మంచి ప్రాక్టీస్ అయితే దొరికింది ఇండియా తోటి, అందరూ మంచి ఫామ్ లో ఉండారు. ఇక సెమీస్ లో దంచి కొడదాంలే. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.